బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కొత్త రికార్డు క్రియేట్ చేశారు. సినిమా కలెక్షన్లలోనో రెమ్యూనరేషన్లోనో కాదు, ఆయన చెల్లిస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ లో. ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లిస్తున్న సెలబ్రిటీగా అమితాబ్ అగ్రస్థానంలో నిలిచారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి అమితాబ్ బచ్చన్ 120 కోట్ల ఆదాయ పన్ను చెల్లించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బిగ్ బి 350 కోట్లకు పైనే సంపాదించారు. ఈ ఆదాయం మీదే అమితాబ్ 120 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు. ఈ నెలలోనే తన చివరి వాయిదా 52 కోట్ల రూపాయలను చెల్లించారు. ఇక దీంతో సినీ సెలబ్రిటీల్లో అత్యధిక ట్యాక్స్ పేయర్ గా బిగ్ బి నిలిచారు. ఎనభై 2 వయసులోనూ ఫుల్ ఎనర్జీతో పనిచేస్తున్నారు బిగ్ బి. కల్కి, వెట్టయాన్ చిత్రాల్లో అమితాబ్ చేసిన రోల్స్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఇక దాంతో ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. అదేవిధంగా బ్రాండ్ అంబాసిడర్ తోనూ ఆయన సంపాదన రెట్టింపైంది. కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 16 ద్వారాను అమితాబ్ ఆదాయం పెరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంతోనూ బిగ్ బి బాగానే ఆర్జించారు. ఓవైపు సినిమాలు, మరోవైపు టాప్ బ్రాండ్స్ కి ప్రమోటర్ గా అమితాబ్ గట్టిగానే సంపాదిస్తున్నారు. ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ కే బచ్చన్ సాబ్ కి 5 నుంచి 10 కోట్ల వరకు తీసుకుంటారనే టాక్ ఉంది. ఇక అలా ఈ ఆర్థిక సంవత్సరంలో 350 కోట్లు సంపాదించారు. ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వ్యక్తుల్లో అత్యధికంగా ఆర్జిస్తున్న స్టార్ గా అమితాబ్ నిలిచారు. ఇప్పుడు పన్ను చెల్లింపుల్లోనూ స్టార్ గా ఎదిగారు. మన దేశంలో అత్యధిక ట్యాక్స్ కట్టే సెలబ్రిటీలో గతేడాది షారుఖ్ ఖాన్ 92 కోట్లు చెల్లించి అగ్రస్థానంలో నిలిచారు. ఆయన తర్వాత తమిళ హీరో దళపతి విజయ్ 80 కోట్లు, సల్మాన్ ఖాన్ 75 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించారు. గతేడాది అమితాబ్ 4వ స్థానంలో నిలిచారు. ఈసారి పన్ను చెల్లింపుల్లో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, విజయ్, సల్మాన్ ని కూడా దాటేశారు. ఇక మిగతా సెలబ్రిటీల ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుల రికార్డుని చెరిపేశారు.